జగన్మోహన్ రెడ్డి తీరు మారలేదు. ఇంకా శవ రాజకీయాలు మానుకోవట్లే. శవం కనపడితే చాలు రాబందులో వాలిపోతా ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి. నేను అడుగుతున్నా, 5 సంవత్సరాలు నువ్వు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 600 మంది బీసీలు, ఎస్సీలు, ముస్లిం మైనార్టీలు నేతలు హత్యగా ఉంచబడ్డారు. ఏ రోజైనా తాడేపల్లి ప్యాలెస్ దాటి బయటకు వచ్చావా? నువ్వు ఒక్క కుటుంబానన్నా నువ్వు పరామర్శ చేశావా? ఏమైపోయావు జగన్మోహన్ రెడ్డి అని అడుగుతున్నా. నువ్వు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మాచర్ల నియోజకవర్గానికి సంబంధించినటువంటి జల్లైన హత్య చేశారు. వాళ్ళ కుటుంబాన్ని ఎందుకు పరామర్శించలేదు? నువ్వు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చంద్రయ్య ఒక బీసీ నాయకుడిని నడి రోడ్డు మీద కోడిని కోసినట్టు కోశాను. ఆ రోజు నువ్వు ఎందుకు మాట్లాడలేదు? నువ్వెందుకు పరామర్శించలేదు? సిగ్గు లేకుండా శవ రాజకీయాలు చేస్తామని అడుగుతున్నా జగన్మోహన్ రెడ్డి. ఈరోజు 36 మందిని హత్య చేశారని చెప్పేసి ఢిల్లీ దాకా వెళ్ళి మాట్లాడుతున్నావే. నీకు దమ్ముంటే 36లో 3 ఎఫ్ఐఆర్లు ఎవరెవరు రాజకీయ హత్యలకు గురయ్యారో చెప్పు. వినుకొండలో రషీద్ చనిపోయాడు. రాజకీయానికి ఏమైనా సంబంధం ఉందా? నిరూపిస్తావు నువ్వు? నీ పక్కన ఫోటోలు దిగినటువంటి వాళ్ళు, మీ మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు అనుచరుడిగా ఉన్నటువంటి వాళ్ళు, చంపినవాడు చనిపోయినవాడు ఇద్దరు కూడా. జిలానీ మీ ఎమ్మెల్యే ఫాలోయర్ కాదా? హత్య చేసినటువంటి వాడు, హత్య గావించబడినటువంటి వాడు నీ ఎమ్మెల్యే ఫాలోయర్. మీ ఎమ్మెల్యే రౌడీజాన్ని, గూండాయిజాన్ని పెంచి పోషించాడుగా. దానికి పరిణామమే ఇది. సిగ్గుపడాలా? ఈరోజు ఒక ముఖ్యమంత్రి ఒక గంజాయి వచ్చి ఒకరికొకరు సంవత్సరం నుండి విభేదాలుండి, ఎఫ్ఐఆర్ ఆధారాలుండి, వాళ్ళ ఎమ్మెల్యే పక్కనే తిరిగి గొడవలు పడి వ్యక్తిగత కారణాల వలన, వ్యక్తిగత దేశాల వలన ఈ హత్య జరిగితే దానికి రాజకీయ రంగు పులవటం సిగ్గుసేటు. నా కుటుంబానికి అంటగట్టడం చాలా దుర్మార్గం. లోకేష్ గారి పుట్టినరోజు కేక్ కట్ చేసి లీలావతి గారికి తినిపించారని నా కుటుంబం గురించి మాట్లాడటం సిగ్గుసేటు. లోకేష్ గారి పుట్టినరోజు కాదు, నా కుమారుడు హరీష్ పుట్టినరోజు మార్చి 25 ఎన్నికలకు ముందు. సంవత్సరాల తరబడి నీతోటి, మీ ఎమ్మెల్యే బల్లాతోటి తిరిగినటువంటి వ్యక్తులు ఈరోజు హత్యలు చేసినటువంటి వాళ్ళు, ఈరోజు హత్యలో పాల్గొనేవాడు, అతనితో పాల్గొన్నటువంటి వాళ్ళు కూడా ఈరోజు పోలీసులు దొరికిపోయారు. వాళ్ళందరూ కూడా వైసీపీ వాళ్లే. హత్య చేసి కొంతమంది తప్పించుకొని వెళ్ళి వాళ్ళకి ఆశ్రయం ఇచ్చింది వైసీపీ వాళ్లే. దీనికి నువ్వేం సమాధానం చెప్తావు జగన్మోహన్ రెడ్డి అని అడుగుతున్నా. ఈ హత్యకి వైసీపీ పార్టీయే కారణమని నేనంటున్నా. దానికి ఆధారాలు ఉన్నాయి, పోలీసుల దగ్గర ఆధారాలు ఉన్నాయి. కాబట్టి ఈరోజు ఇలాంటి దుష్ప్రచారాలు మానుకోవాలి. ఈరోజు ప్రతిపక్ష హోదా కూడా ప్రజలు నీకు ఇవ్వలా. ఈరోజు నువ్వు కోర్టుకు పోయావు, సిగ్గు లేకుండా కోర్టును ఆశ్రయించావు ప్రతిపక్ష హోదా కోసం. ఈరోజు ఢిల్లీ వెళ్ళి ఈరోజు ఒక రౌడీలిద్దరు గొడవ వలన ఒక హత్య గావించబడితే దానికి నువ్వు ఢిల్లీ వెళ్ళి ధర్నా చేస్తావా? నీ వైసీపీ వాళ్ళే కారణమా చంపడానికి? నేను అడుగుతున్నా, నువ్వు ఢిల్లీ వెళ్ళి ప్రత్యేక హోదా గురించి ఏ రోజన్నా 1 గంట ధర్నా చేస్తావని అడుగుతున్నా. ఎందుకు చేయలేదని అడుగుతున్నా. రాష్ట్ర ప్రయోజనాలు నీకు అవసరం లేదా అని అడుగుతున్నా జగన్మోహన్ రెడ్డి. నువ్వు సమాధానం చెప్పు. ఎప్పుడైనా రాష్ట్ర ప్రయోజనాల కోసం ఢిల్లీలో ధర్నా చేశావా? ఢిల్లీ మెడలు ఉంచుతానన్నావే. నువ్వు మెడలు వంచి ప్రాధేయపడి నీ బాబాయ్ కేసులో నిందితులు కాపాడుకోవడానికి వెళ్ళావు కానీ ఢిల్లీ, నీ కేసు నుండి బయటపడడానికి నువ్వు ఢిల్లీ వెళ్ళావు కానీ ఏ రోజైనా రాష్ట్ర ప్రయోజనాలు నువ్వు కాపాడావని అడుగుతున్నా. నీ వైసీపీతో
చంపిన జిలానీ వైసీపీతో గ్రూప్తో ఉన్నటువంటి ఫోటోలు ఎన్ని ఆధారాలు కావాలి మీకు అని అడుగుతున్నా. ఈరోజు పుట్టినరోజు నా కొడుకు పుట్టినరోజు వేడుకల్లో చాలామంది కేకులు కట్ చేశారు, చాలామంది పాల్గొన్నారు. అంటే ఎప్పుడు దానికి ఈ హత్యకి ఏమైనా సంబంధం ఉందా? ఎన్నికలకు ముందు 4 రోజుల ముందు చాలామంది వచ్చి పార్టీలో చేరారు. అంటే వాళ్ళ కుటుంబం మీద దాడి చేస్తే కేసు తీసుకోలే మీరు. ఈరోజు ఘోరాలు నేరాలు ఎన్నో చేశారు. హత్యలను ప్రోత్సహించినటువంటి ఎమ్మెల్యేని పక్కన వేసుకొని తిరుగుతున్నారు. భూ కబ్జాలు చేసినటువంటి బొల్లా బ్రహ్మనాయుడిని వెనకేసుకొని తిరగడానికి మీకు సిగ్గుందా? ఆ విధంగా ఈరోజు భారతి పక్కన సెల్ఫీ దిగినటువంటి హంతకుడు వివేకానందరెడ్డి హత్య కేసులో ఉన్నటువంటి వ్యక్తి నీ భార్య భారతితో ఫోటో సెల్ఫీలు ఉన్నాయి. దానికి నువ్వేం సమాధానం చెప్తావు జగన్మోహన్ రెడ్డి అని అడుగుతున్నా. నా గురించి కానీ నా కుటుంబాల గురించి కానీ అసత్య ఆరోపణలు చేస్తే ఊరుకునేది లేదు. నీ మీద పరువు నష్టం దావా వేస్తా. నువ్వు మాజీ ముఖ్యమంత్రి అని కూడా లెక్క చేయను. నా గురించి నా కుటుంబం గురించి వినుకొండ ప్రజలందరికీ తెలుసు, పల్నాడు జిల్లా ప్రజలందరికీ తెలుసు. నిత్యం సేవా కార్యక్రమాల్లో నేను నా భార్య లీలావతి ఎన్నో సేవా కార్యక్రమాలు చేశాం. ఎంతో మంది పేదలను ఆదుకున్నాం, కంటి ఆపరేషన్ చేయించాం. ఎప్పుడైనా మీ మాజీ ఎమ్మెల్యే అక్కడ ఎప్పుడైనా చేశాడా? రౌడీజాన్ని గూడరాయిజాన్ని పోషించడం తప్ప మీ వైసీపీ ఎమ్మెల్యేలు ఏ రోజైనా సేవా కార్యక్రమాలు చేశారా? ఎప్పుడు కూడా మేము మీలాగా హత్య రాజకీయాలు ప్రోత్సహించలేదు, ఎప్పుడు మీలాగా గొడవలు ప్రోత్సహించలేదు. ఈరోజు మీరు గొడవలు ప్రోత్సహించడం సిగ్గుసేటు. నీ బాబాయ్ హత్య జరిగింది, నీ చెల్లెలు సునీత అలాగే నీ చెల్లెలు షర్మిల నిన్ను ఆశ్రయించారు, సహాయం చేయమని కోరారు, దోషుల్ని శిక్షించమని అడిగారు. ఏ రోజన్నా సరే నీ చెల్లెళ్ళు అడిగిన దానికన్నా నువ్వు ఎప్పుడన్నా ఢిల్లీ వెళ్ళావా? నీ సొంత బాబాయిని హత్య చేస్తే నీ చెల్లెళ్ళు వచ్చి నిన్ను ప్రాధాయపడితే కూడా నువ్వు ఢిల్లీ వెళ్ళలేదే. ఢిల్లీ వెళ్ళి ఒక పూటైనా నువ్వు ధర్నా చేసావా నీ బాబాయ్ హత్య కోసం? హంతకుల్ని నువ్వు ఎందుకు పట్టుకోలేదు? హంతకుల్ని వెనకేసి రావడం ఎంత దుర్మార్గం అని అడుగుతున్నా జగన్మోహన్ రెడ్డిని. మీలాగా హంతకులు ఎప్పుడు వెనకేసి రాలా. వినుకొండలు హత్య చేసిన వాళ్ళని వెంటనే అరెస్ట్ చేయించాం, బొక్కలో పెట్టించాం. దాని వెనకాల ఎవరెవరు ఉన్నారో మొత్తం మా పోలీస్ డిపార్ట్మెంట్ ఈరోజు సమర్థవంతంగా పనిచేస్తున్నారు. మీలాగా ఏ రోజు హంతకుల్ని మేము కాపాడలేదు, మీలాంటి దుర్మార్గాలను ఏ రోజు మేము ప్రోత్సహించలేదు. బాబాయ్ హత్య గురించి నువ్వు ఢిల్లీ పోయి ధర్నా చేయలేదు, కానీ ఇద్దరు రౌడీలు గొడవ పడి హత్యకు గురి అయితే ఒక హత్య జరిగితే దాని గురించి నువ్వు ఢిల్లీ పోతావా? సిగ్గు లేకుండా శవ రాజకీయాలు చేస్తావా జగన్మోహన్ రెడ్డి? శవ రాజకీయాలు చేసిన వాళ్ళు ఒకసారి ప్రజలు ఘాటుగా బుద్ధి చెప్పారు. మళ్ళీ భవిష్యత్తులో కూడా నీకు అదే జరుగుతుంది జగన్మోహన్ రెడ్డి. ఈరోజు ఒక్క విషయం గుర్తుపెట్టుకో, ఈరోజు ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని నేను కోరుతున్నా. రాష్ట్రంలో విధ్వంసాలు సృష్టించాలని జగన్మోహన్ రెడ్డి కుట్ర పన్నాడు. శాంతి పద్ధతులకు విఘాతం కలిగించాలని కుట్ర పన్నాడు జగన్మోహన్ రెడ్డి. ఒక పథకం ప్రకారం అల్లర్లు ఆందోళన సృష్టిస్తాడు జగన్మోహన్ రెడ్డి ఈ రాష్ట్రంలో. ఎందుకంటే విధ్వంసాలు చేసినటువంటి వాళ్ళకి, వినాశనాలు చేసినటువంటి వాళ్ళకి వాళ్ళు అదే నమ్ముకుంటారు. ఆ విధ్వంసాల అల్లర్లతోటే మళ్ళీ ఈరోజు రాష్ట్రాల్లో తెలుగుదేశం ఎన్డీఏ ప్రభుత్వాన్ని భ్రష్టు పట్టించాలని కుట్ర చేస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి. కాబట్టి ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని నేను విజ్ఞప్తి చేస్తున్నా. తొందరలోనే జగన్మోహన్ రెడ్డి చేసే కుట్రలన్నీ బయటకు వస్తాయి. ఆయన చేయబోయేటువంటి అల్లర్లు అన్ని కూడా బయటకు వస్తాయి. ఆందోళన చేయడానికి, అల్లర్లు చేయడానికి పెద్ద కుట్ర పన్నాడు జగన్మోహన్ రెడ్డి. నీ కుట్రలు సాగనివ్వం, నీ కుట్రలు సాగనివ్వం. నీ అరాచకాలు కుట్రలన్నీ తొందరలోనే బయటికి వస్తాయని చెప్పేసి సందర్భంగా హెచ్చరిక చేస్తా ఉన్నా. ఈరోజు శవ రాజకీయాలు మానుకోవాలని చెప్పి నేను కోరుతున్నా జగన్మోహన్ రెడ్డిని. అలాగే నరసరావుపేటలో మసీదు స్థలం కాపాడటం కోసం ఇబ్రహీం మాట్లాడితే ఆయన కిరాతకంగా చంపారే. మరి ఒక ముస్లిం సోదరుడు ఇబ్రహీంని చంపినప్పుడు నువ్వు ఆ రోజు ఏం తొంగున్నావా?
తాడేపల్లి ప్యాలెస్లో నిద్రపోతున్నావా, పబ్జీ గేమ్ ఆడుకుంటున్నావా? జగన్మోహన్ రెడ్డి, నువ్వు ఆ రోజు ఆ ఇబ్రహీంని ఎందుకు పరామర్శించలేదు? అబ్దుల్ కలాం కుటుంబం అతి దారుణంగా కుటుంబ సభ్యులందరూ ఆత్మహత్య చేసుకుంటే నంద్యాలలో ఆ రోజు నువ్వు ఎందుకు పరామర్శించలేదు? నువ్వు పబ్జీలు గేమ్ ఆడుకోవటం, పరదాలు మాట ఉండటం, 5 సంవత్సరాలు నువ్వేం చేస్తావు, ఏం పీకావని అడుగుతున్నా. దీనికి నువ్వేం సమాధానం చెప్తావు? ఆ రోజు ఎందుకు బయటికి రాలేదు? ఆ రోజు హత్యకు గురైన వాళ్ళు ఎందుకు పరామర్శించలేదు వాళ్ళ కుటుంబాలని? ఈ రోజు నీకు రాజకీయం కావాలా, శవరాజకీయం కావాలా? రాజకీయాలకు సంబంధం లేని హత్యల్ని 36 హత్యలు జరిగినాయని చెప్పేసి దుష్ప్రచారం చేస్తావా? నీకు దమ్ముంటే 3 ఎఫ్ఐఆర్లు మా ముందు పెట్టు. సభా సాక్షిగా ముఖ్యమంత్రి గారు ఛాలెంజ్ చేశారు నిన్ను. దీనికి నువ్వేం సమాధానం చెప్తావని అడుగుతున్నా. ఎందుకు ఈ దుష్ప్రచారం అని అడుగుతున్నా జగన్మోహన్ రెడ్డిని. ఇప్పటికైనా జగన్మోహన్ రెడ్డి దుష్ప్రచారాలు మానుకోవాలా, శవ రాజకీయాలు మానుకోవాలి. కనీసం ప్రజా సమస్యల మీద నీకు దమ్ముంటే రా, అసెంబ్లీకి రా, ప్రజా సమస్యల మీద మాట్లాడు. నువ్వెందుకు అసెంబ్లీకి రాలేదు? వైట్ పేపర్స్ మీద మాట్లాడే దమ్ము నీకు లేదు కాబట్టి, నువ్వు చేసినటువంటి తప్పులన్నీ ఈరోజు ప్రజల కళ్ళ ముందు అద్దాల వైట్ పేపర్స్ మీద కనపడుతున్నాయి కాబట్టి, నువ్వు చేసినటువంటి తప్పులు నువ్వు ఒప్పుకోలేకనే ఈరోజు నువ్వు అసెంబ్లీకి రాలేదు. దోపిడీ అరాచకాలు చేశారు. రాష్ట్రాన్ని లూటీ చేసి నీ సొంత సంపద ఆస్తులు పెంచుకున్నావు. కాబట్టి అందుకే నీకు ప్రజలు 151 సీట్ నుండి 11 సీట్లు పనిష్మెంట్ ఇచ్చారు ప్రజలు. ఇక్కడైనా మారు, ఇక్కడైనా రా, అసెంబ్లీకి రా, ప్రజా సమస్యల మీద మాట్లాడు. ఢిల్లీ అన్ని గల్లీ వ్యవహారాలు ఎందుకు నీకు? దమ్ముంటే రా, అసెంబ్లీకి వచ్చి మాట్లాడు ప్రజా సమస్యల మీద. నువ్వు చేసిన నేరాలు ఘోరాలు ఒప్పుకో. నువ్వు చేసినటువంటి లూటి, దోచుకున్నటువంటి సొమ్ముని అసెంబ్లీ సాక్షిగా ప్రజలకు క్షమాపణ చెప్పు. ఇకనైనా పద్ధతి మార్చుకోకపోతే జగన్కి ఈసారి సింగిల్ డిజిట్ కూడా వచ్చే పరిస్థితి లేదని హెచ్చరిక చేస్తా ఉన్నా.